భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ పార్టీ శ్రేణులు అభిమానులతో ఊరేగింపుగా వెళ్లి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, పలువురు రాష్ట్ర జిల్లా నేతలు తరలిరాగా జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా నామినేషన్ వేయడానికి కలెక్టరేట్కు బయలుదేరారు. ఈ సందర్భంగా కళాకారులు, ఆటపాటలు, డప్పుల మోతల మధ్య నినాదాలు మారుమ్రోగాయి. దారి పొడవునా ప్రజలు డీకే అరుణకు శుభాభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకుని 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు, అభిమానులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నేను డీకే అరుణ మహబూబ్ నగర్ లోక్సభలో ఒక స్థానాన్ని భర్తీ చేయడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడినందున చట్టం ప్రకారం భారత రాజ్యాంగంపై నేను నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడగలనని భగవంతుని సాక్షిగా నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు ఎన్నికల నామినేషన్ల యొక్క పర్వం ఈరోజు ప్రారంభమైంది. మరి యొక్క ఎన్నికల నామినేషన్ మొదటి రోజు అయినటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో మరి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ ఓబీసీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా పార్లమెంట్ బోర్డు మెంబరు, మరి వారి యొక్క నేతృత్వంలో ఈరోజు నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ నామినేషన్ ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రోజు నేను ఈ పాలమూరు ప్రజలకందరికీ నేను తెలియజేయదలుచుకున్నాను. ఈరోజు మీ అందరి యొక్క ఆడపడుచుగా నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో పాలమూరు బిడ్డగా ఈరోజు ఒక మహిళగా, తొలి మహిళగా పాలమూరు నుంచి ఒక తొలి మహిళగా మిమ్మల్ని అందరినీ కూడా నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు నామినేషన్ నేను దాఖలు చేయడం జరిగింది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని మాట్లాడినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, అంటే చిన్న పిల్లగాడిని అడిగినా, నిరుద్యోగిని అడిగినా, పెద్ద అక్కని అడిగినా, అమ్మని అడిగినా, తాతని అడిగినా, అవ్వని అడిగినా, ఎవరిని అడిగినా ఒకటే మాట, ఈ ఓటు ఇది దేశం కోసం, ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి అనేటటువంటి మాట ఎక్కడికి వెళ్ళినా మనం చెప్తున్నటువంటి మాట మనం వింటూ ఉన్నాం. ఇది అసెంబ్లీ ఎలక్షన్లు కావు, ఈ రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు, ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక. ఈ దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి ఎన్నిక. మరి ఈ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి నరేంద్ర మోదీ గారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ఈ దేశ ప్రధానిగా 100కి 200% ప్రధానమంత్రిగా మళ్ళీ కాబోతున్నారు. మరి పాలమూరు ప్రజలు ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టపోయినారు. నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాల నుంచి దేశ ప్రధానిగా దేశానికి పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నా, ప్రతి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నా, ఈ ప్రాంతంలో గెలిచినటువంటి పార్లమెంటు సభ్యులు పాలమూరుకు తెచ్చింది ఏమీ లేదు. పాలమూరు గురించి నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి పాలమూరు ప్రజల సమస్యలు చెప్పింది లేదు, వాటి పరిష్కారం కోసం కృషి చేసింది లేదు. ఈరోజు పాలమూరులో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రైల్వే ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాతనే పెద్ద ఎత్తున రైల్వే ప్రాజెక్టులు పూర్తయినాయి, లైన్లు పూర్తయినాయి, డబులింగ్ పూర్తయింది, కొత్త రైలు మార్గాలు ప్రారంభమైనాయి. ఇంకా కృష్ణా వికారాబాద్ రైలు కూడా స్పీడప్ అయి దాన్ని కూడా పూర్తి చేయాలంటే మరి పాలమూరు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థినైనా మరి డీకే అరుణమ్మని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా.